క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మ్రాని కొమ్మల ఆదివారం లేదా క్రీస్తు పాటుల ఆదివారం, శ్రమల ఆదివారం అని ప్రత్యేక విధంగా క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినాన యేసు ప్రభు యెరూషలేములో విజయ ప్రవేశం చేసినటువంటి ఘట్టాన్ని మనము ప్రత్యేకంగా దివ్య బలి పూజ ప్రారంభంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ దినాన యేసు ప్రభు యెరూషలేములో విజయ ప్రవేశం చేసినప్పుడు ఆయన వినియోగించుకున్నటువంటి ఆ గాడిద పిల్ల గురించి కానీ, ఆనాటి ప్రజలు మరియు శిష్యులు తమ చేతులలో ధరించినటువంటి ఆ మ్రాని కొమ్మల గురించి, మరి వారు చేసినటువంటి జయ జయ నాదాల గురించి ఒకసారి మనం ధ్యానించడం, తెలుసుకోవడం ఎంతైనా సమంజసం అని మనం గుర్తిస్తూ మొదటిగా వాటి గురించి కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా యేసు ప్రభు తన శిష్యులను పంపిస్తూ, మీరు ఫలానా ప్రాంతములో కట్టివేయబడి ఉన్న ఒక గాడిద పిల్లను చూస్తారు, ఆ గాడిద పిల్లను విప్పుకొని నా దగ్గరకు తీసుకొని రండి అని చెప్పి పంపిస్తారు. ఎవరైనా ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు అని అడిగితే, గురువు గారికి ఈ గాడిద పిల్లతో పని ఉంది అని చెప్పండి అని కూడా చెప్పి యేసు ప్రభు తన శిష్యులను ఆ ప్రాంతానికి పంపిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఒక గాడిద పిల్లను ఎక్కి విజయ ప్రవేశం చేసినట్లుగా ఈనాటి సువార్త పఠనం మనకు బోధిస్తూ ఉంది. మరి యేసు ప్రభు ఒక గాడిదను, ఒక గాడిద పిల్లను తన వాహనముగా వినియోగించుకోవడానికి ఒక ప్రవచనము కూడా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రవచనం మనకు జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో కనిపిస్తూ ఉంది. ఆ వాక్యము ఈ విధంగా చెప్పబడి ఉంది: సియోను కుమారి, నీవు మిగుల సంతసింపుము, యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయుము. అదిగో, నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. అతడు చేతయు జయశీలుడునై విజయము చేయును, కాని వినయాత్ముడై గాడిదపై ఎక్కివచ్చును, గాడిద పిల్లపై ఎక్కివచ్చును అనేటువంటి మాటలు. బహుశా ఆ ప్రవక్త యొక్క ప్రవచనాన్ని పరిపూర్తి చేయడానికి యేసు ప్రభు ఆ గాడిద పిల్లను అక్కడ వినియోగించుకున్నారు అని మనము గ్రహించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే మన సమాజంలో, మన దేశంలో గాడిద లేదా గాడిద పిల్ల అనేటువంటిది అంతగా ఇష్టపడేటువంటి ఒక జంతువు కాకపోవచ్చు. కానీ వేరే దేశాలలో ఈ గాడిదకు, గాడిద పిల్లకు ఇవ్వాల్సినటువంటి ఒక ప్రత్యేకతను, ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, గాడిదపై రాజు ఎక్కి రావడాన్ని ఆయన శాంతిని తీసుకొని వస్తూ ఉన్నారు అనేటువంటి దానికి గుర్తుగా ఇంతకు మునుపు ప్రజలు అర్థం చేసుకుంటూ ఉండేవారు. ఒక రాజు గుర్రము మీద స్వారీ చేసుకుంటూ వస్తే ఆయన యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు అనే విధంగా వారు అర్థం చేసుకునేవారు. కాబట్టి గాడిద మీద ఎక్కి రాజు వేంచేసి వస్తూ ఉంటే ఆయన శాంతిని తీసుకొని వస్తూ ఉన్నారు అని ప్రజలు ఆ రోజుల్లో అర్థం చేసుకుంటూ ఉండేవారు. ప్రియ సహోదరి సహోదరులారా,
మరి యేసు ప్రభు కూడా ఒక గాడిద పిల్లను ఎక్కి ఆయన విజయ ప్రవేశం చేస్తూ ఉంటే, యెరూషలేములో ఆయన ప్రవేశం చేస్తూ ఉంటే ఆయనను శాంతికర రాజుగా ఆనాటి ప్రజలు మరి గుర్తించారు అని, మరి తమ యొక్క ఆనందం పట్టలేక వారు తమ చేతులలో చెట్ల కొమ్మలను పట్టుకొని ఆయనకు స్వాగతం పలికినట్లుగా మనం చూస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండవ విషయం, ప్రజలు యేసు ప్రభు పురప్రవేశం చేస్తూ ఉంటే తమ చేతులలో మ్రాని కొమ్మలను, చెట్ల కొమ్మలను ధరించి ఆ కొమ్మలను ఊపుతూ ప్రభువుకు సంతోషంతో వారు ఆహ్వానం పలికినట్లుగా మనము ఈరోజు సువార్తలో ఆలకిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మ్రాని కొమ్మలు, పామ్ లీవ్స్ అనేటువంటివి విజయానికి గుర్తుగా ఉన్నటువంటి విషయంగా మనం గమనించాలి. రోమనులు, యూదులు విజయ యాత్ర చేస్తూ ఉండేటప్పుడు మ్రాని కొమ్మలను తమ చేతులలో ధరిస్తూ ఉండేవారట. అంతేకాకుండా విజయము పొందినటువంటి సైనికులు, యుద్ధంలో విజయాన్ని సాధించినటువంటి సైనికులు తమ చేతులలో మ్రాని కొమ్మలను పట్టుకుంటూ వారు స్వారీ చేసుకుంటూ లేదా నడుచుకుంటూ పురవీధులలోనికి వెళ్తూ ఉండేవారట. అదేవిధంగా ఆటల పోటీలలో విజయము పొందినటువంటి వారి చేతులకు ఈ మ్రాని కొమ్మలను అందిస్తూ ఉండేవారట. మ్రాని కొమ్మలను చేతులలో ధరించడం అనేటువంటిది విజయానికి గుర్తుగా వాడుతూ ఉండేవారట. అంతేకాకుండా శ్రీసభ ప్రారంభ దినాలలో, తొలి శతాబ్దాలలో మ్రాని కొమ్మలను వేద సాక్షుల సమాధులను అలంకరించడానికి వాడుతూ ఉండేవారట. మనకు తెలుసు, భూగర్భ సమాధులు లేదా క్యాటకోమ్స్ అని అంటూ ఉంటారు. ఆ యొక్క సమాధులను మ్రాని కొమ్మలతో అలంకరిస్తూ ఉండేవారట తొలినాటి క్రైస్తవులు. ప్రియ సహోదరి సహోదరులారా, అది దేనికి గుర్తు అంటే వారు ఆ విధంగా వేద సాక్షి మరణం పొందడం అనేటువంటిది వారి విజయానికి గుర్తు అనే విధంగా వారు ఆ మ్రాని కొమ్మలను అక్కడ అలంకరించటానికి ఉపయోగిస్తూ ఉండేవారట. మరి యేసు ప్రభు పురప్రవేశం చేస్తూ ఉండేటప్పుడు ప్రజలందరూ కూడా తమ చేతులలో ఈ మ్రాని కొమ్మలు ధరించడం అనేటువంటిది ఒక విధంగా యేసు ప్రభు యొక్క విజయానికి వారు గుర్తుగా నిలుస్తూ ఆ మ్రాని కొమ్మలను తమ చేతులలో ఊపుతూ ఉన్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభు సాధించబోయేటువంటి విజయం, మరణము మీద విజయం, సాతాను మీద విజయం, చెడు మీద విజయం ఆయన సాధించబోతూ ఉన్నారు అనేటువంటి దానికి గుర్తుగా తమ చేతులలో వారు ఆ మ్రాని కొమ్మలను ధరించి ప్రభువుకు యెరూషలేములోనికి ఆహ్వానం పలికినట్లుగా మనము గుర్తించాలి. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభు ఆ విధంగా ఒక గాడిద పిల్లను ఎక్కి మరి పురప్రవేశం చేయబోతూ ఉండగా ఆ ప్రజలు తమ యొక్క పై వస్త్రాలను ఆ గాడిద పిల్ల మీద పరిచినట్లుగాను, మరి యేసు ప్రభు వెళ్ళేటువంటి ఆ మార్గమంతా కూడాను తమ యొక్క వస్త్రాలను పరచి ఉంచినట్లుగాను మనం సువార్తలో ఆలకిస్తాం. తమ యొక్క ఆ వస్త్రాన్ని వారు తీసి ఆ విధంగా పరచడం అనేటువంటిది తాము యేసు ప్రభువుకు దాసోహమవుతూ ఉన్నాము, సరెండర్ అవుతూ ఉన్నాము అనేటువంటి విధంగా వారు ప్రవర్తించినట్లు మనము గమనించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే యేసు ప్రభు ఆ వస్త్రాల మీదుగా వెళ్ళడం, ప్రయాణం చేయడం అనేటువంటిది ప్రభువు వారి యొక్క ఆహ్వానాన్ని అంగీకరించారు అనేటువంటి దానిని కూడా మనం గుర్తించవచ్చు ఈరోజు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఆఖరుగా యేసు ప్రభు ఈ విధంగా పురప్రవేశం చేస్తూ ఉండేటప్పుడు ఆనాటి ప్రజలందరూ కూడా
విజయనాదాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రజలు పలికినటువంటి మాటలను ఈ విధంగా సువార్తలో మనం ఆలకిస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 19వ అధ్యాయము 38వ వచనం. ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. పరలోకమున శాంతియు మహోన్నతమున మహిమయు కలుగునుగాక. ఈ విధంగా వారు ప్రభువును స్తుతిస్తూ ఆనందనాదాలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆనందనాదాలు అనేటువంటివి హోసానా అనేటువంటి ఒక పదముతో వారు చేస్తూ ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ హోసానా అనేటువంటి ఆ మాటకు అర్థము కీర్తన 118 25వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. ప్రభు మాకు రక్షణమును దయచేయము అనేటువంటి అర్థము హోసానా అనేటువంటి మాటకు ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి వారు ఆ రోజు హోసానా అనేటువంటి ఆ మాటను పలుకుతూ మాకు రక్షణను దయచేయు అని ఒక విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరొక విధంగా ఆ హోసానా అనేటువంటి పదాన్ని తమ ఆనందనాదంగా కూడా వారు ఆ సందర్భంలో వాడుకున్నట్లుగా మనము గుర్తించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవి ఈరోజు యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశం చేస్తూ ఉండగా మనకు కనిపించేటువంటి కొన్ని గుర్తులు, కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈ దినాన ప్రభు మనకు నేర్పించేటువంటి కొన్ని సందేశాలను కూడా మనం నేర్చుకోవడానికి, గ్రహించడానికి ప్రయాసపడాలి. మరి ప్రభు నేర్పిస్తున్నటువంటి సందేశాలలో మొదటి సందేశం ఏమిటి అంటే, యేసు ప్రభువుకు తెలుసు యెరూషలేములో తన మరణము సంభవించబోతూ ఉన్నది అని. యెరూషలేములో అడుగు పెట్టడం అంటే తన మరణానికి ఆయన దగ్గర పడడం అనేటువంటి విషయం ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు. ఆయన ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నటువంటి ఘడియ అదే అని కూడా ఆయనకు తెలుసు. యేసు ప్రభు చాలా సందర్భాలలో నా గడియ ఇంకనూ రాలేదు, నా గడియ ఇంకనూ సమీపించలేదు అని చెప్పడం మనం ఆలకిస్తాం. అయితే యేసు ప్రభు ఈసారి యెరూషలేములో ప్రవేశించడం అంటే ఆయన యొక్క గడియ సమీపించింది. ఆయన తన మరణానికి దగ్గరవుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే యేసు ప్రభు తన మరణము గురించి ఏమాత్రము కూడా భయపడలేదు. యెరూషలేములో ప్రవేశిస్తే తాను ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుందో, ఏ విధంగా మరణానికి గురి కావలసి వస్తుందో యేసు ప్రభువుకు కళ్ళకు కట్టినట్టుగా తెలుసు. అయితే యేసు ప్రభు తన మరణము గురించి ఎప్పుడూ కూడా భయపడలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఎందుకు తన మరణం గురించి భయపడలేదు అంటే, ఆయన తాను తన తండ్రి పనిని ఇప్పుడు నెరవేర్చబోతూ ఉన్నాను అనేటువంటి ఆ పవిత్ర ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి తన మరణం ద్వారా తండ్రి తనకు ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యము అనేటువంటిది నెరవేరబోతుంది. కాబట్టి ఆయన సంతోషంతో ఆ మరణాన్ని సమీపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన తన మరణము గురించి భయపడలేదు. అందుకే యేసు ప్రభు యోహాను శుభవార్త 10వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా అంటారు, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నాయంతట నేనే ధారపోయుటకును దానిని మరలా తీసుకొనుటకును నాకు అధికారము కలదు అని. ప్రభు తన ప్రాణాలను ఎవరో హరిస్తారు అని ఎప్పుడూ కూడా భయపడలేదు.
ఆయనే స్వయంగా తన ప్రాణాలు ధారబోయడానికి ముందుకు వచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యేసు ప్రభు యొక్క పాటుల చరిత్రను చదువుతాం. ఆ చరిత్రలో కూడా యేసు ప్రభు ఏ విధంగా అనేక శ్రమలు అనుభవించి మరణము పొందారో మనము గమనిస్తాం. యేసు ప్రభు తన మరణము తండ్రి యొక్క ప్రణాళిక అని పూర్తిగా ఎరిగి ఉన్నారు. కాబట్టి ఆయన తన మరణానికి సంసిద్ధపడి ఆయన యెరూషలేము ప్రవేశం చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గ్రహించాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటి అంటే, దేవుని చిత్తం, దేవుని యొక్క కార్యము నెరవేర్చటానికి మనము ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. దేవుని యొక్క పని చేయడానికి ఎంతో సంతోషంతో మనము ముందుకు రావాలి అని. కొన్నిసార్లు దేవుని యొక్క పనిని నెరవేర్చే సందర్భంలో అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు రావచ్చు. అయినప్పటికీ ఇది దేవుని కార్యము కాబట్టి నేను సంతోషంతో ఈ కార్యాన్ని చేస్తాను అనేటువంటి విధంగా మనము ఉండాలి అని ప్రభు మనకు సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో మన భారతదేశంలోనే పలుచోట్ల వేదహింసలు జరిగినప్పుడు ఆ వేదహింసలలో బాధితులైనటువంటి కొంతమంది గురువులు, మఠకన్యలు చెప్పినటువంటి మాటలు ఏమిటి అంటే, ఆ ప్రాంతంలో మమ్ములను హింసించారు, బాధ పెట్టారు, మా ప్రాణాలను తీసివేసేంతగా హింసించారు. అయితే మేము తిరిగి అదే ప్రాంతానికి వెళ్తాం, మేము తిరిగి అక్కడే మా సేవను కొనసాగిస్తాం అని చాలామంది ధైర్యంతో తిరిగి ఆ ప్రాంతాలకు వెళ్ళడం, సేవలు చేయడం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము, ఆలకిస్తూ ఉన్నాము. మన మిషనరీ గురువులు, అమ్మగార్ల నుండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము ప్రభువు నుండి ఈ విషయం నేర్చుకోవాలి. దేవుని పని మనకు అప్పగించినప్పుడు ఆ పని నెరవేర్చడంలో ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఎదురైనా వాటిని భరిస్తూ ఆ పనిని కొనసాగించటానికి నేను ప్రయత్నం చేస్తాను అనేటువంటి సందేశం. యేసు ప్రభు అన్నారు, నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడమే నా ఆహారము అని. మరి మనం కూడా అదే విధమైనటువంటి భావముతో ఉండగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు యెరూషలేము విజయ ప్రవేశం చేయడం అనేటువంటిది మనందరికీ నేర్పించేటువంటి మొదటి ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటి అంటే, దేవుని యొక్క కార్యం చేయడానికి, దేవుని యొక్క పని చేయడానికి మనము ఎంతో ఉత్సాహముతో ఉండాలి. మనము ఏ శ్రమకైనా కూడా వెరవకుండా మనము సంసిద్ధంగా ఉండాలి అనేటువంటి సందేశము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండవ సందేశం ఈరోజు ఈ మ్రానికొమ్మల ఆదివారం నాడు ప్రభు మనందరికీ కూడా ఇస్తున్నటువంటిది ఏమిటి అంటే, శిష్యులు గాడిద పిల్ల కోసం ఊరిలోనికి వెళ్ళినప్పుడు ఆ గాడిద యజమాని కానీ, ఆ గాడిదకు సంబంధించినటువంటి వారు కానీ ప్రశ్నిస్తే, ప్రభువుకు దానితో పని ఉన్నది అని మీరు చెప్పండి అని యేసు ప్రభు వారికి ముందుగానే తెలియజేశారు. వారు ఆ విధంగానే ఆ గాడిద పిల్లను విప్పుకొని వస్తూ ఉండగా అడిగినప్పుడు, ప్రభువుకు దీనితో పని ఉంది, అందుకే తీసుకొని వెళ్తూ ఉన్నాము అని శిష్యులు చెప్పి తీసుకొని రావడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ప్రభువుకు మీతో నాతో పని ఉంది. ప్రభు మిమ్ములను నన్ను తన పనిలో భాగస్వాములను చేయదలుచుకుంటూ ఉన్నారు. ప్రభు మనలను తన యొక్క పనిలో భాగస్వాములను చేసుకోవడం అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఒక గొప్ప అదృష్టం, ఒక గొప్ప భాగ్యం. ప్రభు యొక్క పనిలో నేను భాగస్వామిని అవ్వడం అనేటువంటిది. కాబట్టి
మనము ఈరోజు ఆ ప్రభు నన్ను తన యొక్క సేవలో వినియోగించుకోవాలి, ప్రభువుకు నాతో పని ఉండాలి, నేను ఎల్లప్పుడూ ఆ ప్రభు యొక్క పని మీద ఉంటాను, ఆ ప్రభు యొక్క ఏ కార్యమైనా సరే చేయడానికి నేను సంసిద్ధంగా ఉంటాను అనే భావాన్ని మన మనసులో పెట్టుకొని మనము ఆ ప్రభు యొక్క పని కోసం ఎదురు చూడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఒక ముఖ్యమైనటువంటి సందేశంగా ఈరోజు మనము గ్రహించాలి. ఇక యేసు ప్రభు యెరూషలేం వీధుల గుండా ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు ఆయనకు తమ వస్త్రాలను ఆనాటి ప్రజలు పరిచారు. ఈనాడు ఆ ప్రభు మనలోనికి రావడానికి మన హృదయాలను ఆయన ముందు మనము పరచాలి. ప్రభు మన హృదయాలలోనికి రావాలి, మన హృదయాలలో ఆయన కొలువై ఉండాలి అని మనం కోరుకుంటూ మనము ఆయన ముందు మన హృదయాన్ని ఉంచాలి. ప్రభు, నువ్వు నాలోనికి వేయించేయడానికి ఇదిగో నా హృదయం సిద్ధంగా ఉంది, నువ్వు నాలోనికి రా అని చెప్పి మనము ఆయనను మనలోనికి ఆహ్వానించాలి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆఖరుగా ఒక విషయం, ఆనాటి ప్రజలు యేసు ప్రభువుని చాలా సంతోషంతో ఆహ్వానించారు. కానీ ఆహ్వానించినటువంటి ఆ ప్రజలు ఆఖరుకు ఆయనను సిలువ వేయడానికి కూడా వెనుకాడలేదు. ఆయనను సిలువ వేస్తూ ఉంటే వారెవ్వరూ కూడా ఆయనను సమర్థిస్తూ ఒక్క మాట కూడా పలకలేదు. ఆయనను సమర్థిస్తూ ఒక్క మాట కూడా పలకలేదు. మనము ప్రభువు ఎడల ఎల్లప్పుడూ విశ్వాసపాత్రంగా ఉండాలి. ప్రభువును ఏ సమయంలో కూడా విడిచిపెట్టకూడదు. మనకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత అనారోగ్యము మనకు వచ్చినా ఆ ప్రభు ఎడల విశ్వాసపాత్రంగా, నమ్మక పాత్రంగా మనం ఉండాలి అనేది ప్రభు మన నుండి కోరుతున్నటువంటి విషయం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము యూదా ఇస్కారియోతులాగా ప్రభువును అప్పగించకూడదు. ఆ పేతురు గారిలాగా ఈయన ఎవరో నాకు తెలియదు అని మనము అబద్ధము చెప్పకూడదు. ఆ ప్రజలలాగా మౌనము వహిస్తూ ఆ ప్రభువును సిలువ వేస్తున్నప్పుడు ఏమీ చెప్పకుండా ఉన్నట్లుగా మనం ఉండకూడదు. మనము ఆ ప్రభు ఎడల విశ్వాసపాత్రంగా జీవించాలి అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. మనము ఈ వారం రోజులలో ప్రభు యొక్క శ్రమలను ఇంకా ధ్యానిస్తూ ఉండగా ఆ ప్రభు యొక్క మరణం, ఆ ప్రభు యొక్క శ్రమలు అన్నీ నా గురించే, ఆయన నా ఎడల ఎంతో విశ్వాసపాత్రుడిగా ఉన్నారు, నేను కూడా ఆయన ఎడల విశ్వాసపాత్రుడిగా జీవిస్తాను అని మనము ఒక నిర్ణయం తీసుకొని ఆ విధంగా మనము జీవించటానికి ప్రయాసపడదాం. ప్రభు మనలను దీవించి తన యొక్క శ్రమలు, మరణము, పునరుత్థానము ద్వారా లేవనెత్తుతూ మనకు నూతన జీవనాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుతాం.